అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి జైకలు కురిపించడం వల్ల ఆమెన్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ అంటే ఖురాన్ మరియు హదీసులు ఇస్లాం ఆధారంగా చూసినట్లయితే అల్లాహ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, రారాజు, గొప్ప పవిత్రుడు, శాంతి గలవాడు, శాంతి ప్రదాత, పర్యవేక్షకుడు, శక్తి సంపన్నుడు, బల పరాక్రమాల గలవాడు, పెద్దరికం గలవాడు, సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అల్లాహ్ మొదటివాడు, చివరివాడు, బాహ్యం, నిగూఢం, వినేవాడు, చూసేవాడు, సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడు, అమితంగా మన్నించేవాడు, అధికారం గలవాడు, సూక్ష్మగ్రాహి, తెలిసినవాడు. అల్లాహ్ ఒకే ఒక్కడు, అందమైన వాడు, అల్లాహు అక్బర్, నిరాడంబరుడు, మరి కప్పిపుచ్చి ఉంచేవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, ఏకైకుడు, సర్వాధికుడు, సత్యాన్ని స్పష్టపరిచేవాడు, బలవంతుడు, మహాబలుడు, నిత్యం సజీవంగా ఉండేవాడు, గొప్ప స్థిరంగా ఉంచేవాడు, మహోన్నతుడు, సన్మానించేవాడు, సహనశీలి, విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు, పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, వివేకవంతుడు, ఏ అక్కర అవసరం లేనివాడు, ఉదాత్తుడు, ఒక్కడు, నిరపేక్షపరుడు, ఏ అవసరం లేనివాడు, సమక్షంలో ఉన్నవాడు, సమీపంలో ఉన్నవాడు, అన్నిటినీ ఆవరించి ఉన్నవాడు, ఆలకించేవాడు, ఆమోదించేవాడు, అమితంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు, కార్య సాధకుడు, ప్రశంసనీయుడు, పొగడ్తలకి ఆయనే అర్హుడు, కనిపెట్టుకుని ఉండేవాడు, మహా ఘనత గలవాడు, తీర్పులు చేసేవాడు, సాక్షి కూడా ఆయనే, మరి ముందుకు తెచ్చేవాడు, వెనుకకు నెట్టేవాడు, రాజాదిరాజు, అన్నిటిపై అధికారం కలవాడు, పెంచేవాడు మరియు తగ్గించేవాడు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు, తన యొక్క ఇష్టానుసారం అల్లానే. మరి ఆపేవాడు, ఎక్కువగా ఇచ్చేవాడు మరియు ఎక్కువగా ఇచ్చేవాడు, శ్రేష్టమైన ఆహార ప్రదాత, తిరుగులేని ఆధిపత్యం కలవాడు, ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడు, మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని మరియు ఆదరించేవాడు, ఉపకారము చేసేవాడు, ఖచ్చితంగా లెక్కించేవాడు, లెక్కను తీసుకునేవాడు, లెక్కించే శక్తి కలవాడు, సృష్టికర్త ఆయనే, విశ్వరాజ్యాధిపతి, అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు, చాలా మంచి కార్యసాధకుడు, కనిపెట్టుకుని ఉండేవాడు, పేర్లు, లక్షణాలు, మంచితనంలో సంపూర్ణుడు అల్లాహ్, ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు, వైద్యుడు, షిఫా ఇచ్చేవాడు, తగ్గించేవాడు, వాత్సల్యుడు, ఔదార్యుడు, ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు, తీసుకునేవాడు, అన్నిటిపై అదుపు అజమాయిషి కలవాడు, యజమాని, పరిశుద్ధుడు, నిర్ణయాధికారి, దయాశీలి, సద్వ వ్యవహారం చేసేవాడు, క్షమాశీలి, ప్రేమామయుడు, కరుణామయుడు, అపార కరుణా ప్రదాత, గొప్ప దాత, మంచిని ప్రసాదించేవాడు, పవిత్రుడు, వారసుడు, ప్రభువు, సర్వోన్నతుడు, ఆయనే దైవం అల్లాహ్. ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడినటువంటి వాక్యాలు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకి నిద్ర అనేది అవసరం లేదు, ఆయనకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఆయనకి ఎవరు అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలోని వాటికే ఆయన యొక్క అవసరం అనేది ఉంది. ప్రతి ఒక్కరూ మరణించి మళ్ళీ తిరిగి పోవాల్సింది ఆయన వద్దకే అని, ఆయన సృష్టికర్త అని, దేవుడని, భగవంతుడు అని, ఇలా ఖురాన్ గ్రంథంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఆయన సృష్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు, తిరిగి లేపేవాడు, ప్రళయం దినం ఇచ్చేవాడు, తీర్పు దినానికి యజమాని, స్వర్గాన్ని నరకాన్ని సృష్టించినవాడు, మనం చూస్తున్నవి, చూడగలిగినవి, చూడలేనివి ఎన్నో వాటిని సృష్టించినవాడు. మరి ఇలాంటి అనేక విషయాలకి సృష్టికర్త అల్లాహ్ అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అల్లాహ్ ఇస్తే ఎవరో దేన్ని ఆపలేరు, అల్లాహ్ దేన్నైనా